హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇవాళ ఉసిరికాయ ఊరగాయ, ఏ ఊరగాయ ఎప్పుడు చేసినట్టు కాకుండా డిఫరెంట్ స్టైల్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే ఇంట్లో కరివేపాకు చాలా ఉందండి. ముందైతే నేను కడిగేసి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకుంటున్నా. కరివేపాకు అనేది అన్ని కూరల్లోకి అవసరం అవుతాయి కాబట్టి నేనైతే ఒక్కసారి ఇలా ఆరబెట్టుకుని ఎప్పుడైనా బౌల్లో పోసుకుంటా. నాకు అది అలవాటు అనమాట. సో ఇప్పుడైతే ఉసిరికాయని తీసేసుకున్నాను. వంటలోకి వచ్చేద్దాం. ఆ ఉసిరికాయని బాగా కడిగి చక్కగా ఆరబెట్టుకున్నా. ఇప్పుడైతే బాండీ పొయ్యి మీద పెట్టేసుకుని ఆయిల్ అయితే పోసుకున్నా అనమాట. ఆయిల్ బాగా ఉసిరికాయలన్నీ మునిగేంత వరకు పోసుకోక్కర్లేదు, ఇలా పోసుకుంటే చాలండి. ఇది కొంచెం కాగంగానే ఇంకొంచెం ఆయిల్ పట్టుద్ది అనమాట. ఇంకొంచెం పోసుకుని ఇది కాగంగానే ఆవాలు మెంతులు అయితే వేసేసుకున్నాను. ఆవాలు మెంతులు వేసేటప్పుడు ఆ వీడియో స్కిప్ అయిపోయింది. అలానే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నా, అది కూడా స్కిప్ అయిపోయింది. ఒక 4 ఎల్లుల్లిపాయలు దంచి వేసుకున్నా అనమాట. ఎల్లుల్లిపాయలు ఇంగువ కూడా వేసుకున్నా, అది కూడా వీడియో స్కిప్ అయిపోయింది. సో అది అందుకే కుదరలేదనమాట. ఇవి చక్కగా వేగాలి. ఏదైనా సగం ఏదో నేను చేస్తానండి. పెద్ద సగం ఏది పెడితే అది ఫాస్ట్గా వేగిపోయి లోపల అలానే ఉంటుంది, పూర్తిగా యాగమన్నమాట. అందుకని నేను సగతోనే ఇలా వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే నేను చక్కగా ఎల్లుల్లిపాయలు దంచిపెట్టుకున్నాను. ఏగలోపు ఒక 4-5 ఎల్లుల్లిపాయలు చాలండి. దంచుకున్నాను అనమాట. దంచుకుని వేసేసుకుని ఇంగు వేసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలు అయితే వేసేసుకున్నా. సో వేసుకుని ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నా. సగనే పెడుతున్నానండి, నీట్గా మగ్గాలి కదా, అందుకని అలా పెట్టేసి ఉంచుకుంటున్నాను అనమాట. కొంచెం సగం మీద మగ్గితేనే బాగుంటుంది. మళ్ళీ కాసేపు అయ్యాక ఇంకొకసారి కలబెట్టండి, తిప్పండి ఒక్కసారి. అడుగంటకంటే చక్కగా నీట్గా చూసుకుంటుంది. కొంతమంది వాటర్ గిన్నె పెడతారు, కానీ నేనేమో ఇలా పెట్టుకుంటాను. ఇంకొంచెం ఉడకాలండి, ఇంకొంచెం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. ఈ ఊరగాయ దేంతో చేస్తున్నాను ఏంటి అనేది తెలియాలంటే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. సో వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే చాకు పెట్టి చూసుకున్నా. ఎస్, చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడకాలి. ఏదైనా సగం మీద ఉడికితే బాగుంటుంది. లావు సగం మీద ఉడికితే ఏమైందంటే తొందరగా ఉడికిపోయి చల్లారాక మొక్క గట్టి పడిపోద్ది అనమాట. అది గుర్తుపెట్టుకోండి అందరూ. సో ఇప్పుడైతే తీసుకుని పక్కన పెట్టుకున్నా చల్లారటం కోసం. సో ఇప్పుడైతే మళ్ళీ నేను పొయ్యి మీద ఒక బాండీ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఇంకొకటి పెట్టుకుని ఇందాకైతే మనము చక్కగా కడిగి పెట్టించుకున్నా కదా కరివేపాకు, కొంచెం లైట్గా ఉండి లేనట్టయితే ముందు ఆయిల్ వేయాలి. అంతే, చూసాను అంత కొంచెం వేసాను, 1/2 స్పూన్ అనుకోండి. వేసుకుని ఇందాక చక్కగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే ఇందులో వేసేస్తున్నాను. మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆ కరివేపాకు అంతా వేసేస్తున్నానండి. మహా అంటే మన గుప్పుడుతో 2 గుప్పుళ్ళు, గట్టిగా నొక్కితే గుప్పుడు ఇంతే కదా వచ్చేది. 2 గుప్పుళ్ళు కరివేపాకు అయితే వేసాను. చూసారా, ఈ మాత్రం వేగాలి. మరీ ఎక్కువ అయితే నలుపు వచ్చేస్తుంది. ఇలా వేగాక కొంచెం చల్లారాక నేను ఇదంతా చక్కగా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మిక్సీ జార్లో ఒక్కసారి ఒక తిప్పాక ఉప్పు కారం వేస్తాను, కానీ మరీ కొంచెమే ఉంది కదా కరివేపాకని కొంచెం ఉప్పు కారం అయితే వేసాను. మొత్తం వేయట్లేదండి. 1/2 కప్పు 3/4 కప్పు కారం వేసి మంచిగా మిక్సీలో మెత్తగా పొడిలా చేసుకుందాము. కొంచెం పసుపు అన్నీ వేసాను అనమాట. అవి పేస్ట్ అదే మిక్సీలో వేసుకునేలోపు ఇది చల్లారిపోయింది. దీంట్లోకి అయితే ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ, చాలా రసం వస్తుంది అనమాట, అందుకని ఒక్కటి చాలా పెద్దది, చిన్నది అయితే 2 ఇదైతే పిండుకున్నాను. ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు పిండుకుంటే చేదు వస్తుందండి, చిరుచేదు. సో చల్లారాకి పిండుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి, నోట్ చేసుకోండి. ఇట్లాంటి చిన్నవి మనం మర్చిపోకూడదు అనమాట, టేస్ట్ మారిపోద్ది. సో ఈ విధంగా అయితే ఉసిరికాయని చక్కగా చూసారు. ఇంకా దీంట్లో ఎంత రసం వస్తుందో పిండాక ఈ రసాన్ని అంతా బాగా కలబెట్టేసుకుందాము. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం కరివేపాకు, అలానే కరివేపాకు కూడా ఇన్ని ఉసిరికాయలకి ఎంత కరివేపాకు తీసుకున్నానో చూసారు కదా. కరివేపాకు, ఉప్పు కారం అయితే వేసేసుకున్నా. ఇది సరిపోదన్నమాట ఉప్పు కారం. నేను జస్ట్ కరివేపాకు తొందరగా మిక్సీ అవుతుంది కోసం ఇలా వేసుకున్నాను అనమాట. ఇందాక ఎంత ఉప్పు కారం అయితే వేసుకున్నానో మళ్ళీ
అంత ఉప్పు కారం మళ్ళీ ఇప్పుడు పడతాయి అన్నమాట. దీంట్లో మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు లైట్గా వేయించే కదా, సో మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు సరిపోలేదనమాట, చూసారా, జస్ట్ కరివేపాకు నలగటం కోసం నేను అట్లా వేసాను. సో ఇప్పుడు ఇందాక ఎంతైతే ఉప్పు కారం వేసానో ఇప్పుడు మళ్ళీ అంతే కొలుచుకుని వేసేద్దాము. చూసారు కదా, అంతే. ఎప్పుడైనా కారం మీద ఉప్పు తక్కువ పట్టిద్ది అనమాట. ఈ విధంగా బాగా కలపెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక గంట ఊరనియండి. ఊరితే ఆ కరివేపాకు పులుపు అంతా ముక్కకి పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది కదా, తినేయాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నా. 1 అవర్ అయ్యాక మూత తీసి చూస్తే చూసారా ముక్కకి పట్టిద్ది అనమాట టేస్ట్. అన్నంలో అయితే నేను వేసేసుకున్నాము, ఉప్పు కారం చూసాము, సరిపోయిందనమాట. చాలా బాగుంది. కరివేపాకు టేస్ట్ కూడా బాగుంది. మరీ ఎక్కువ వేస్తే కరివేపాకు టేస్ట్ బాగోదండి. ఉసిరికాయ, కరివేపాకు, ఆవకాయ కాదు, కరివేపాకు కారం ఊరగాయ అనాలన్నమాట. దీన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.